హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే రుచులు. మనం ఈరోజు ఒక సరికొత్త వంట పాలక్ గొజ్జు ప్రిపేర్ చేసేసుకుందాం. సో మీలో ఎంతమంది ఈ పాలక్ గొజ్జును ట్రై చేశారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్లో 3 టొమాటోస్ ఇంకా కొంచెం చింతపండుతో ప్యూరీ చేసేసుకోండి. ఇప్పుడు మరో కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు మరియు కొంచెం జీరా యాడ్ చేసుకొని 2 ఉల్లిపాయలు ఇలా యాడ్ చేసి సాట్ చేసేసుకోండి. ఇందులోనే కొన్ని రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతలా ఇలా సాట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఈ టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసుకొని ఇందులో తగినంత సాల్ట్ 2 స్పూన్లు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా మసాలా యాడ్ చేసుకొని పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి. ఒకసారి ఇందులో నుండి ఈ ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయాక ఇందులోనే మనం కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న ఈ పాలక్, ఒక కట్ట పాలక్ మొత్తం యాడ్ చేసేసుకొని ఇలా మిక్సప్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది మినిమం 25 మినిట్స్ వరకు ఒక ప్లేట్ పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. పర్ఫెక్ట్గా ఒక 25 మినిట్స్ తర్వాత చూడండి మన గొజ్జు అయితే ప్రిపేర్ అయిపోయింది పర్ఫెక్ట్గా. ఇది వేడి వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యితో తిని చూడండి, సూపర్ ఉంటుంది, అద్దిరిపోద్ది. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఎవ్రీడే రుచులు.